నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. నమస్తే అండి. అనుకున్న మేడం. నమస్తే అండి. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ అమ్మ సనుమాలమ్మకు, సతీ సమేత సప్తఋషులకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ప్రతిరోజు అద్భుతంగా ముందుకెళ్తున్న సతీ సమేత సప్తఋషులకు, సప్తఋషుల జూమ్ సెక్షన్ లో ఈరోజు మండపేట నుంచి అందుకున్న మేడం భగవద్గీత అమృత సారాన్ని మనందరికీ తెలియజేయడానికి వచ్చి ఉన్నారు. వారికి సప్తఋషుల టీం తరఫున ఘన స్వాగతం తెలుపుతోంది. స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. మొట్టమొదటిగా మనకి ఇంత అద్భుతంగా ఈ ధ్యాన మార్గంలోనికి రావడానికి కారకులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక పాదాభివందనములు తెలియజేసుకుంటూ, మరి యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మకు వేదవ్యాసుల వారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెషన్ ఎంతో చక్కగా అద్భుతంగా ధ్యానము మరియు స్వాధ్యాయము ప్రాతకాల సమయంలో ఎంతో చక్కటి జ్ఞానాన్ని ఇస్తూ ధ్యానం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. శైలేష్ రెడ్డి గారికి, రాజ్యం మేడంకి, వాళ్ళకి సహకరిస్తున్న టీం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతో శ్రద్ధతో వింటున్న ఈ జూమ్ వేదికలో ఉన్న మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇప్పుడు మన భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగం అక్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించేది, పరబ్రహ్మము అంటే పరమాత్మ, ఎప్పటికీ శాశ్వతంగా ఉండేవాడే పరమాత్మ. అదే అక్షర పరబ్రహ్మము. అందుకనే దీన్ని అక్షర పరబ్రహ్మ యోగము అని. 9వ అధ్యాయం, 8వ అధ్యాయం విజ్ఞాన యోగం తెలుసుకున్నాం. 7వ అధ్యాయం, ఇప్పుడు 8వ అధ్యాయం. ఎప్పటికీ నశించనిది పరమాత్మ అంటే ఆ చైతన్యం ఎప్పటికీ నశించింది, ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది. అదే ఆ పరమాత్మ యొక్క దివ్య చైతన్యం. అందుకనే అక్షర పరబ్రహ్మము అని దీనికి పేరు పెట్టారు. అంటే ఇదంతా కూడా పరమాత్మ గురించి తెలియజేస్తుంది. అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడంటండి. ఏమని అడిగాడంటే, బ్రహ్మం అంటే ఏది, ఆధ్యాత్మత అంటే ఏంటి, కర్మయోగం అంటే ఏంటి, మళ్ళీ అధిభూతం అని ఏం చెప్పబడింది, అధిదైవం అని దేని చెప్తారు, ఈ దేహమందు అధి యజ్ఞుడు ఎవరు, అతను తెలుసుకోవడం ఎట్లా, ఇలాగే అన్ని ప్రశ్నలు వేస్తున్నాడు అనమాట. అన్ని విన్నా కానీ, ముందు చెప్పిన అన్ని విన్నా కానీ మనలాగే అర్జునుడు కూడా మళ్ళా విన్నా గాని ఇంకా మరింత విషయంగా తెలుసుకోవడం కోసం మళ్ళీ తిరిగి ప్రశ్నలు వేస్తున్నాడు. బ్రహ్మం అంటే ఏంటి, ఇలాగా. అప్పుడు ఇక్కడ 3వ శ్లోకం అండి, 8వ అధ్యాయం 3వ శ్లోకం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు వాటికి ఏంటి, బ్రహ్మం అనగా ఏంటి, అది యజ్ఞుడు అనగా ఏంటి, కర్మ అంటే ఏంటి, ఆధ్యాత్మం అంటే ఏంటి, అద్భుతం అంటే ఏంటి, అన్ని అడిగాడు కదా. అధిదైవం అంటే ఏంటి, అన్నిటికి వివరణ ఇస్తున్నాడు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావో ఆధ్యాత్మముచ్యతే భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంజిత. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను. అక్షరం బ్రహ్మ పరమం స్వభావో ఆధ్యాత్మముచ్యతే భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంజిత. ఏమని చెప్తున్నాడంటే భగవానుడు, సర్వోత్తమమైన నాశరహితమైనదే బ్రహ్మమనబడును. ప్రత్యేగాత్మ భావము
ఆధ్యాత్మమని చెప్పబడును. ప్రాణికోట్లకు ఉత్పత్తిని కలుగజేయు త్యాగపూర్వకమైన క్రియ కర్మమును పేరు కలిగి ఉన్నది. ఈ ప్రశ్నలకి కొన్నిట్లకి సమాధానాలు అన్నమాట ఇవి. ముందడిగిన వాటిలో ఏమడిగాడు? బ్రహ్మం అంటే ఏంటన్నాడు, ఆధ్యాత్మత అంటే ఏంటన్నాడు, కర్మయోగం అంటే, ఆ 3 ప్రశ్నలకి ఇక్కడ సమాధానం ఇస్తున్నాడు కృష్ణుడు. బ్రహ్మం అంటే ఏమన్నాడు? సర్వోత్తమమైన నాశన రహితమైనదే బ్రహ్మము. ఆత్మ అంటే ఏంటి? సర్వోత్తమమైనది, అన్నిటిలోకి ఉత్తమమైనది, నాశన రహితమైనది. అంటే ఆత్మకి నాశనం లేదు, శాశ్వతమైనది. ఆ శాశ్వతమైనదే బ్రహ్మము అని అనబడును అని చెప్తున్నాడు. ఆధ్యాత్మం అని చెప్పబడును. దీన్నే ప్రత్యేగాత్మ భావము అంటే నేను ఒక దివ్యాత్మ స్వరూపాన్ని అనే భావమే, మనం ఆత్మ భావనతో ఉండడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆధ్యాత్మికత అంటే నేను ఒక ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవడం, ఆత్మ గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. మ్యూట్ లో పెట్టుకోండి మాస్టర్స్, ఎవరిదో సౌండ్ వస్తుంది. బ్రహ్మం అంటే నాశనం లేనిది, శాశ్వతమైనది, నాశనరహితమైనది, ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది ఆత్మ. ఆ ఆత్మ గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే భక్తి కాదు, ఆధ్యాత్మికత అంటే ఆత్మ గురించి తెలుసుకోవడము అని చెప్తున్నారు. ప్రాణికోట్లకు ఉత్పత్తిని కలుగజేయు త్యాగపూర్వకమైన క్రియ కర్మమును పేరు కలిగి ఉన్నది. అంటే ప్రాణికోట్లకు ఉపయోగపడేది, ఇక్కడ ఈ ప్రపంచానికి ఉపయోగపడే నిష్కామ కర్మలు, యజ్ఞాలు, మనకి ఎన్నో రకాల యజ్ఞాల గురించి చెప్పాడు. ఇవన్నీ కూడా మనం చేసే ఆ లోక కళ్యాణ కార్యాలు, దాన్ని కర్మయోగము అంటున్నాడు. అదే నిష్కామ కర్మయోగం. లోక కళ్యాణం కోసం మీరు చేసే పనులే కర్మయోగము. ఆ 3 ప్రశ్నలకి సమాధానాలు చెప్పారనమాట అండి. మళ్ళీ 4వ శ్లోకంలో ఇంకొన్నిటికి చెప్తున్నారు. అధిభూతం క్షరోభావ పురుషచ్ఛాది దైవతం అధి యజ్ఞో అహమే వాత్ర దేహే దేహభృతాం వరా. అధిభూతం క్షరోభావ పురుషచ్ఛాది దైవతం అధి యజ్ఞో అహమే వాత్ర దేహే దేహభృతాం వరా. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, దేహదారులలో శ్రేష్ఠుడు వగు అర్జున, దేహభృతాం వర అన్నాడు కదా. దేహే దేహభృతాం వర అంటే ధరించును ఉన్న వాళ్ళలో శ్రేష్ఠుడట అర్జునుడు. శ్రేష్ఠుడైన అర్జున, నశించు పదార్థము అధిభూతం అనబడును. విరాట్ పురుషుడు లేక హిరణ్య గర్భుడే అధిదైవతం అనబడును. ఈ దేహమందు నేనే అధియజ్ఞుడని అనబడును. ఏదైతే నశిస్తుందో ఆ నశించే పదార్థమే అధిభూతమట. విరాట్ పురుషుడు లేక హిరణ్య గర్భుడే అధిదైవతం అనబడును. నాకు దీనికి హిరణ్య గర్భుడు అనే దానికి నాకు కూడా మీనింగ్ తెలియదండి. ఈ దేహమందు నేనే అధియజ్ఞుడు అనబడును. అంటే మన యొక్క దేహంలో ఎవరున్నారు? ఆ దివ్య చైతన్యం ఉంది. ఈయనే యజ్ఞుడు. అంటే మన దేహానికి మూల చైతన్యం ఎవరు? ఆ పరమాత్మ. ఆ పరమాత్మ సకల ప్రాణికోటిలోనూ కూడా ఆది దైవము దేహ ప్రకటించబడి దారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఈ శరీరంలో నేనే
మ్యూట్ లో పెట్టుకుని చదవండి మేడం. ఏదైనా చెప్పాలనుకుంటే అన్మ్యూట్ చేసుకుని చెప్పచ్చు. ఈ దేహమందు నేనే అంటే ఇక్కడ పరమాత్మయే అది యజ్ఞుడు అనబడును అని చెప్పారు. అంటే ఆ పరమాత్మే ఈ దేహానికి అది యజ్ఞుడు. అంటే సాక్షాత్తు ఆ పరమాత్మే నివసించుచున్నాడు మన యొక్క దేహాల్లో. ఈ విశ్వం అంతటా ఆ పరమాత్మే ఉన్నాడు. మనం భగవంతుడు ఎక్కడున్నాడు అని వెతుకుతున్నాము, కానీ భగవంతుడు మనలోనే ఉన్నారు అని ఇక్కడ వివరించి చెప్తున్నారు. ఇంకో సాక్షాత్తు పరాత్పడే నివసించుచున్నాడని స్పష్టపరచబడినది. భగవంతుడు దూరంగా ఉన్నాడని, ఆకాశమునో పాతాళాన్నో ఉన్నాడని తలంచుట వెర్రితనము. అతనిని కనుగొని పరమకాంతిని పొందవలెను. దేహాంతర్వర్తి అయి అతి సమీపమున ఉన్నాడు. కావున ఆత్మ పరిశోధన చేసి పంచకోశములను వేరు చేసి అతనిని కనుగొని పరమశాంతిని పొందవలను. భగవంతుడు ఎక్కడో ఆకాశంలోనో పాతాళంలోనో ఎక్కడో ఉన్నాడని భ్రమపడుతున్నారు. భగవంతుడు మన ధరనే ఉన్నాడు, మన ధరనే ఉన్నాడు, మన లోపలే ఉన్నాడు. ఆయన తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలంట? ఆత్మ పరిశోధన చేసుకోమని చెప్తున్నారు. ఆత్మ పరిశోధన చేసుకొని మన పంచకోశాలని వేరు చేసి అప్పుడు చూస్తే మనకి మన లోపల ఉన్న దైవం మనకు కనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే అంతర్ముఖం అవుతావో అప్పుడు నీకు దైవం కనిపిస్తుంది అని చెప్తున్నారు. అంతే, ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం. భగవంతుడు అంటే వేరెక్కడో ఉన్నాడని వెతుక్కుంటున్నాము. ఎక్కడా వెతుక్కోకండి, ఎక్కడా లేడు, ఏ పాతాళంలోనో ఆకాశంలోనో లేడు, మీలోనే ఉన్నాడు. ఎలా తెలుసుకోగలుగుతాము? ఆత్మ పరిశోధన చేసినప్పుడు, అంటే మనం అంతర్ముఖమైనప్పుడు మనం ఆ భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నారు. స్వరన్ముక్త కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త కళేబరం యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఇక్కడ దీనికి తాత్పర్యం ఏం చెప్తున్నారు? ఎవరు మరణకాలమందు కూడా నన్నే స్మరించుచు శరీరమును విడిచిపోవుచున్నారో అతడు నా స్వరూపమును పొందుచున్నాడు. ఇట సంశయం ఏమీ లేదు. ఎవరైతే చివరి మరణం సంభవించిన టైంలో కూడా ఆయన యొక్క ఆ పరమాత్మ యొక్క ఆ ఆత్మస్థితిలోనే ఈ శరీరాన్ని విడిచిపెడతారో, ఆ స్మృతితోనే, నేను ఒక దివ్యాత్మని అనే స్మృతితోనే, అంటే మరణం సంభవించేటప్పుడు ఆ చివరి క్షణాల్లో భార్య పిల్లలు, లేకపోతే భర్త పిల్లలు మనవలు వీళ్ళందరూ గుర్తొచ్చి వీళ్ళు ఎలాగుంటారో వాళ్ళు ఎలాగుంటారో నేను పోతే నేను ఆలోచించకుండా నేను ఒక దివ్యాత్మ స్వరూపాన్ని అని ఆ చివరి క్షణంలో కూడా ఆత్మస్థితిలో మరణిస్తే అప్పుడు మనం ఆ పరమాత్మ స్థితినే పొందుతాము అని చెప్తున్నాడు. నా స్మరణతోనే మీరు గనక ఆ శరీరాన్ని విడిచిపెడితే నన్నే పొందుతారు. అంటే ఇక్కడ ఏం చెప్పాడు? నన్నే స్మరించుకుంటున్నాడు. అంటే మామ్ అంటే ఆత్మని, ఆత్మస్థితిలో ఉండి నువ్వు గనక ఈ దేహాన్ని విడిచిపెడితే నువ్వు నన్నే పొందుతావు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం మరణ సమయంలో కూడా, అంటే ఇంతకు ముందు ఒక శ్లోకంలో చెప్పారు మనకి, చివరి వరకు కూడా నువ్వు ఈ సాధన చేయవలసింది, చివరి క్షణంలో కూడా ఈ యొక్క ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి అని ఒక శ్లోకం ఉంది 2వ అధ్యాయంలో. అది చివరి క్షణం వరకు కూడా నువ్వు ఈ సాధన చెయ్యాలి. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున పడక సుఖైక స్వరూపమైన ఆత్మ ప్రాప్తిని చెందుతాడు అని చెప్తాడు. అంటే ఆత్మజ్ఞాన పూర్వక కర్మానుష్ఠానము, ఆత్మజ్ఞానంతో కూడిన కర్మలంటే
మనం ఆత్మ జ్ఞానంతో కూడినప్పుడు నిష్కామ కర్మయాగాన్ని చేస్తాము. ఆత్మ జ్ఞానం లేనప్పుడు మన యొక్క మామూలుగా మన సొంత స్వలాభం కోసం కర్మలు చేస్తాము. ఆత్మ జ్ఞానంతో కూడినప్పుడు లోక కళ్యాణం కర్మలు చేస్తాము. అందుకని ఆత్మజ్ఞానక పూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మ ప్రాప్తి సాధనము అంటే ఆత్మను తెలుసుకోవడానికి నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనే యొక్క ఆత్మ పరిశోధన కోసం సాధన చేసేవాళ్ళు, అంతర్ముఖ సాధన చేసేవాళ్ళు. వాళ్ళు ఈ అంటే ఈ యొక్క బంధాలలో మనస్సు యొక్క బంధాలలో మనం తెలుసుకున్నాము. ఈ అష్టావక్ర గీతని తెలుసుకుంటున్నాము. దాని ద్వారా మనస్సులో చిక్కుకోవద్దని, మనకు బంధం కలగజేసేది మనస్సు, ఈ దేహము. అందుకని ఈ యొక్క బంధాలలో మనస్సు యొక్క బంధాలలో మనం చిక్కుకోకుండా సుఖైక స్వరూపమైన ఆత్మ ప్రాప్తిని పొందుతారు అని చెప్పాడు. చివరి క్షణంలో కూడా ఆ స్థితిలో మనం శరీరాన్ని వదిలిపెడితే ఇక్కడ అదే చెప్తున్నారు. ముందు చెప్పారు కదా మనకి ఎలాంటి కర్మలు చెయ్యాలి. ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అర్జునుడు అడిగిన ప్రశ్నకి బ్రహ్మం అంటే ఏంటి, అది యజ్ఞుడు అంటే ఏంటి, ఈ చెప్పిన వాటికి కర్మయోగం అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి అని అర్జునుడు అడిగాడు. బ్రహ్మం అంటే ఆత్మయే బ్రహ్మము అన్నాడు. నాశన రహితమైనది, శాశ్వతమైనదే బ్రహ్మము అన్నాడు. అదే ఆత్మ. ఆ ఆత్మ గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఎప్పుడైతే నువ్వు ఆత్మ జ్ఞానాన్ని పొందుదావో లోక కళ్యాణ కార్యక్రమాలు చేయడమే కర్మయోగము. మీ అందరికీ అది యజ్ఞుడుగా నేను మీ దేహాల్లో ఉన్నాను అంటే మీరు చేసే ఆ నిష్కామ కర్మల వల్ల వచ్చే ఆ ఫలితాలన్నిటికీ అది యజ్ఞుడిగా మీ దేహాల్లో నేనున్నాను, పరమాత్మ రూపంలో నేనున్నాను, అంతటా నేనే వ్యాపించి ఉన్నాను అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నువ్వు అదే స్థితిలో చివరి వరకు కూడా ఉండి ఆ చివరి క్షణాల్లో కూడా ఆ స్థితిలోనే నీ దేహాన్ని విడిచిపెట్టు అని చెప్తున్నాడు. ఇక్కడ జడభరతుడు అని ఒక ఋషి ఉండేవాడంటండి. ఆయన ఒక లేడీని పెంచుకునేవాడట. లేడీని పెంచుకుంటే ఆ లేడీ చనిపోయిందనమాట. ఆ లేడీ మీద ప్రేమతో ఆయన చివరి క్షణాల్లో కూడా ఆ లేడీని తలుచుకుంటూ చనిపోయాడట. చనిపోతే ఆయన మళ్ళీ జన్మ ఏం తీసుకున్నాడు అంటే లేడీ జన్మ తీసుకున్నాడు. ఎందుకు, ఆయన ఋషే, యోగే, కానీ అక్కడ లేడీ మీద మమకారం, ఆ లేడీ మీద ప్రేమను పెంచుకున్నాడు. మనస్సు ఎక్కడ చిక్కుకుందంటే ఆ లేడీ మీద ప్రేమలో చిక్కుకుపోయింది, ఆ బంధంలో చిక్కుకుపోయింది. చిక్కుకుపోవడం వల్ల ఆ లేడీని తలుచుకుంటూ ఆయన శరీరాన్ని విడిచిపెట్టడం వల్ల ఆయన మరుజన్మ లేడీగా జన్మించాడట. శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్రలో ఉంటుందండి. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఒక ఆయనకి ఆయన చరిత్ర గురించి రాయమని ఆదేశిస్తారు. అయితే అతను మరి శ్రీపాద శ్రీవల్లభుడి చరిత్ర తెలుసుకోవాలి అంటే, నాకు నీ గురించి ఏమీ తెలియదు కదా స్వామి, మరి నేను ఎలా రాయాలి, నేను ఎలా తెలుసుకోవాలి అంటే, నువ్వు తిరుపతికి వెళ్ళు, అక్కడ కాణిపాకం దగ్గర అక్కడ నీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తిరుపతిలో అని చెప్తే, నా గురించి తెలుస్తుంది అంటే తిరుపతి వెళ్తాడు. అప్పుడు తిరుపతిలో చెప్తారనమాట. కాణిపాకం దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, అతనుకి శ్రీపాద శ్రీవల్లభుల వారి గురించి చాలా తెలుసు, వెళ్ళి తెలుసుకోమని చెప్తాడు. చెప్తే ఆ వ్యక్తి కాణిపాకం వెళ్తాడు. వెళ్ళి ఆయన పేరు అడిగితే అక్కడ చాకరేవు దగ్గర ఉన్నాడు, వెళ్ళు, అతనే అని చెప్తారు. తీరా వచ్చి ఎవరు పలానా వ్యక్తి అంటే నేనే అని బట్టలు ఉతుక్కునే ఒక చాకలివాడు చెప్తాడు. ఇతను ఆశ్చర్యపోతాడు అనమాట. ఏంటి, ఈ చాకలివాడిక శ్రీపాద శ్రీవల్లభుల యొక్క చరిత్ర గురించి తెలియజేసేది అని ఇతనికి ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు చెప్తాడనమాట అండి ఆ వ్యక్తి, నేను గత జన్మలో ఒక యోగిని, నేను గొప్ప అంతా తెలుసుకుని నాకు శ్రీపాద శ్రీవల్లభుల వారి చరిత్ర గురించి నాకు తెలుసు. అయితే నేను చివరి క్షణాల్లో ఏమైందంటే, ఆయన మరణించే చివరి క్షణాల్లో అక్కడ పక్కన మాసిన బట్టలు ఉంటే ఆ మాసిన బట్టల మీద
అక్కడ మాసిన బట్టలు ఉన్నాయి అనే ధ్యాసతో నేను కన్ను మూసాను. అందుకనే ఇప్పుడు నేను చాకలి జన్మ తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఆ వ్యక్తి చెప్తాడు. అంటే మనం చివరి క్షణంలో మన మరణం సంభవించేటప్పుడు అందుకే ఎప్పుడు ఎరుకతో ఉండమని చెప్పాడు బుద్ధ భగవానుడు. ఎప్పుడు ఎరుకతో ఉండాలి. మనం మరణం సంభవించే సమయంలో కూడా ఎరుకతో ఉండాలి. ఏ ఎరుక? నేను ఒక ఆత్మస్వరూపాన్ని అనే ఎరుక. ఇంకా మరణం సంభవిస్తుంది అంటే ఇక్కడ బాధ్యతలు అప్పగించడాలు కాదు. మనము ఒక ఆత్మస్థితిలో ఉండి మన దేహాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు మనం ఇక్కడ ఈ మన మన జన్మ అనేది ఒకవేళ ఉంటే ఇంకా ఉత్తమమైన జన్మ కలుగుతుంది. లేదనుకోండి మనం ఇదే ఇదే చివరి జన్మ అయితే మరలా మనం ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదు. కానీ దేని మీదైనా ధ్యాస పెట్టి, అందుకనే ఇక్కడ అంత క్లియర్ గా అంత వివరంగా చెప్తున్నారనమాట. నువ్వు చివరిగా మరణించేటప్పుడు ఎంత సాధనలు చేసి ఇన్ని చేసి నువ్వు మరణించేటప్పుడు కానీ నువ్వు ఆత్మవి అనే ఎరుక లేకపోతే ఖచ్చితంగా నువ్వు మళ్ళీ దేని మీద అయితే దృష్టి పెట్టావో ఆ విధంగా జన్మ తీసుకుంటావు. నా మీద దృష్టి పెడితే ఇంక నీకు జన్మ అనేదే లేదు అని చెప్తున్నాడు. 6వ శ్లోకం చూద్దామండి. యం యం వాపి స్మరణ్ భావం త్వజంతే కళేబరం తం తామేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. యం యం వాపి స్మరణ్ భావం త్యజత్వంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. అర్జున, ఎవరు మరణకాలమున ఏ భావము లేక రూపమును చింతించుచు దేహమును వీడునో వాడు అట్టి భావం యొక్క స్మరణచే కలిగిన సంస్కారము కలిగి ఉండుట వలన ఆయా రూపమునే పొందుచున్నాడు. ఇక్కడ నేను ఇది ముందే చెప్పేశాను మీకు, అంతే ఈ శ్లోకంలో అర్థం. ఇక్కడేం చెప్పాడు? నా యందు దృష్టి పెట్టి మరణిస్తే నన్నే పొందుతారు అని ముందు శ్లోకంలో చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న దాని గురించి ఇది వివరణ. ఎవరు మరణ కాలంలో ఏ భావము లేక ఏ రూపాన్ని చింతించుచు అంటే ఆలోచించుచు దేహమును వీడుచున్నారో వాళ్ళు అట్టి భావం యొక్క స్మరణచే కలిగిన సంస్కారము అంటే ఏ ఆలోచనతో కలిగి ఉన్నారో ఆ ఆలోచన వల్ల కలిగిన సంస్కారం ఏదైతే, ఆ రూపం యొక్క సంస్కారం ఏదైతే ఉందో మీరు మళ్ళా ఆ సంస్కారాలతో ఈ భూమి మీద జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఆత్మస్థితిలో ఉండి మరణిస్తే నువ్వు నన్నే పొందుతావు. అప్పుడు నీకు అవసరమైతే ఇంకా ఉత్తమ జన్మ ఉంటుంది, లేదంటే ఇదే చివరి జన్మ అవుతుంది. కానీ వేరే ధ్యాసతో వేరే భావన చేస్తూ గనక వేరే రూపాన్ని గాని కానీ నువ్వు చింతిస్తూ అంటే ఆలోచిస్తూ గనక శరీరాన్ని విడిచిపెడితే అప్పుడు ఆ యొక్క మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దాని యొక్క రూపము ఆ సంస్కారాలతో మనం జన్మ తీసుకోవాల్సి వస్తుందట. అదే ఇక్కడ జడభరతుడి గురించి మనం చెప్పుకున్నది. అందుకనే మనం ఎంతో జాగ్రత్తగా ఎరుకతో ఉండాలి. చివరి సమయంలో కూడా మనం మరణించే సమయంలో కూడా ఎరుకను కోల్పోకూడదు. ఇక్కడ 16వ శ్లోకం చూద్దామండి. ఆ బ్రహ్మ బోనాల్లోక పునరావర్తినోర్జున మాం ఉపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాం ఉపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఓ అర్జున, బ్రహ్మలోకమునకు గల లోకములన్నీ బ్రహ్మలోకము వరకు గల లోకములన్నీయు తిరిగి వచ్చడి స్వభావం కలవి అనగా వానిని పొందిన వారు మరల జన్మమెత్తవలసియే వచ్చుదురు. నన్ను పొందిన సో మరల జన్మమే లేదు. అంటే నువ్వు చివరి క్షణంలో నువ్వు ఆత్మస్థితిలో ఉండి
ఆ పరమాత్మ యొక్క ధ్యాసతోనే గనక నువ్వు శరీరాన్ని విడిచిపెడితే నీకు మరలా జన్మమే లేదు. ఇక్కడ చెప్తున్నారు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నోర్జున. ఆ బ్రహ్మలోకం నుంచి ఈ భూలోకం నుంచి బ్రహ్మలోకం వరకు ఉన్న లోకాలన్నీ కూడా మరలా పుడుతూ జన్మిస్తూ ఉన్న లోకాలే. ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాం అన్నమాట మనం. ఆ బ్రహ్మను భువనాల్లోక పునరావర్తి నోర్జున మాం ఉపేత్యతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే. ఎవరైతే నన్నే నా యొక్క ధ్యాసలో అంటే పరమాత్మ స్థితిలో ఆత్మస్థితిలో ఎవరైతే దేహాన్ని విడిచిపెడతారో వాళ్ళకి పునర్జన్మ అనేదే లేదు అని ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మలోకం నుంచి భూలోకం వరకు, భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనాలోకము, తపోలోకము, సత్యలోకము, 7 లోకాలు ఉన్నాయి. పై లోకాలు, కింద అధోలోకాలు, పైన ఈ స్వర్గలోకాలు. ఈ స్వర్గలోకాల్లో ఈ 7 లోకాలు భూ, భువర్, సువర్, మహా, జన, తప, సత్య 7 లోకాలు ఉన్నాయండి. ఈ 7 లోకాలు సత్యలోకం తప్ప భూలోకం నుంచి ఈ బ్రహ్మలోకం వరకు కూడా అన్ని కూడా మనం చనిపోతాము, అక్కడికి వెళ్తాము, మన భోగాలను అనుభవిస్తాము, మరలా వచ్చి భూమి మీద జన్మ తీసుకుంటాము. అంటే స్వర్గము అంటే ఒక్కటే కాదు, ఇవన్నీ స్వర్గలోకాలేనట. అయితే ఈ 6 లోకాలు కూడా మనం వెళ్తూ వస్తూ ఉండే లోకాలన్నమాట. ఇప్పుడు పూజ చేసేటప్పుడు బ్రాహ్మలు చూడండి, ప్రాణాయామం అని మామ అనుకోండి, ముక్కు పట్టుకోండి అని, ఓం భువః, ఓం స్వహ, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగుం సత్యం అని వాళ్ళు మంత్రం చెప్తారు మనల్ని ఎలా పట్టుకోమని, మమ అని. అంటే ప్రాణాయామం చేస్తే ముక్కు పట్టుకోమని ఎందుకు చెప్పారు, అక్కడ ప్రాణాయామం అని ఎందుకన్నారు? నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి నీ లోపలికి వెళ్తే ఈ లోకాలన్నిటినీ భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనాలోకము, తపోలోకము ఈ అన్నిటిని దాటి ఓగుం సత్యం ఆ సత్యలోకానికి చేరుకుంటావు. ముక్కు పట్టుకోమని మనకి ఇచ్చేశారు. దాని అర్థము మన పూజ చేసేటప్పుడు మనకి ముక్కు పట్టుకోమని మమ అనుకోవడం ప్రాణాయామం అని చెప్పి ఈ అన్ని మంత్రాలు ఎందుకు చదువుతారు అంటే, నువ్వు ఈ ముక్కుని కనుక పట్టుకుంటే, నీ ముక్కును పట్టుకుంటే, నీ శ్వాసను పట్టుకుంటే ఆ శ్వాస నిన్ను ఈ లోకాలన్నిటి నుంచి దాటించుకుని సత్యలోకానికి తీసుకెళ్తుంది. ఓగుం సత్యం అంటే ఈ లోకాలన్నీ కూడా మనం వెళ్ళి వచ్చే లోకాలు అన్నమాట. ఆ భువర్లోకం, సువర్లోకం, మహాలోకం, జనాలోకం, తపోలోకం ఇవన్నీ కూడా బ్రహ్మలోకం, ఇవన్నీ కూడా మనం వెళ్ళి వచ్చే లోకాలు అది చెప్తున్నాడు. ఈ భూలోకం నుంచి ఆ బ్రహ్మలోకం వరకు కూడా నువ్వు వెళ్తారు, మీరు మరణిస్తారు, అక్కడికి వెళ్తారు, మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చేస్తారు. ఇది ఇదే చక్రము, జనన మరణ చక్రం తిరుగాడుతూనే ఉంటారు. అంటే పుణ్యం చేస్తేనే స్వర్గలోకాలకి వెళ్తాం అంటారు కదా. ఓకే, పుణ్య కార్యాలు చేయడం వల్లే వెళ్తాం మనం. అక్కడికి వెళ్తాము, భోగాలు అనుభవిస్తాము, మరలా కిందకు వచ్చేస్తాము. ఏదైతే మీరు ఆత్మస్థితిలో ఉంటారో మా ఉపేత్యత కౌంతేయ, ఓ అర్జున, నన్ను పట్టుకున్న వాళ్ళు అంటే ఆత్మని పట్టుకున్న వాళ్ళు, వాళ్ళకి ఇంకా పునర్జన్మ అనేదే లేదు. ఈ భూమి మీద ఇంకా మరలా జన్మ తీసుకోవడం అనేదే లేదు, పునర్జన్మ లేదు ఇంకా. అందుకే పత్రి గారు చెప్పేవారు, ధ్యానం పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇదే చివరి జన్మ అని. ఎందుకంటే ఆత్మస్థితి మనం ఆత్మని పట్టుకున్నాము, కాకపోతే చివరి జన్మ చేసుకోవడానికి మనం ఇన్ని ఎరుకతో ఉండాలి, ఈ జ్ఞానాన్ని అంతా తీసుకోవాలి. ఇక్కడ చెప్పాడు చూడండి, నువ్వు ఎంత జ్ఞానం పొందినా, ఎంత సాధన చేసినా చివరి సమయంలో నువ్వు ఆ ఎరుక లేకపోతే, వేరే దాని మీద ధ్యాస పెడితే, ఏ ఏ ఆలోచనతో నువ్వు ధ్యాస పెట్టి శరీరాన్ని వదిలిపెట్టేసావో ఆ రూపాన్ని, ఆ సంస్కారాన్ని, వాటి యొక్క సంస్కారాల్ని ధరించవలసి వస్తుంది, మరలా జన్మ తీసుకోవలసి వస్తుందని చెప్పాడు. అందుకని మన ధ్యాసని మనం ఎంత ఎరుకతో ఉండాలి. ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడే ఎరుకతో ఉండాలి, మనం పనులు చేసేటప్పుడు ఎరుకతో ఉండాలి. ఏ కర్మలు చేయాలి, ఏ కర్మలు చేయకూడదు, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఎటువంటి పనులు చేస్తే మనం మన యొక్క ఆత్మస్థితి ఉన్నతికి వెళ్తుంది, మనం ఎటువంటి పనులు చేయాలి, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే
నేనెవరు అని తెలుసుకున్నామో, ఈ ఆధ్యాత్మికత గురించి తెలుసుకున్నామో, మనం ఒక ఆత్మ గురించి మనం అన్నీ తెలుసుకుంటున్నామో, ఆత్మ జ్ఞానాన్ని పొందుతున్నామో, అప్పుడు ఇవన్నీ కూడా మనకి చేసే పనులన్నీ కూడా మనకి చక్కగా ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే జ్ఞానము మనకి అందించబడుతుంది మన ఆత్మ ద్వారా. ఆ అందించబడినప్పుడు మనం ఎటువంటి కర్మలు చేయాలి, ఎటువంటి కర్మలు చేయకూడదు అనేది మనకే తెలుస్తుంది. అప్పుడు మనం ఇదివరకటి చేసినట్టుగా ఇప్పుడు చెయ్యము. మనలో చాలా మార్పు మనందరికీ కూడా ఎవరికి వాళ్ళకే మనందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందే కొద్ది. 17వ శ్లోకం చూద్దామండి. సహస్రయుగ పర్వంత మహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తే అహోరాత్ర విదో జన. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తే అహోరాత్ర విదో జన. అంటే ఇక్కడ దీని యొక్క తాత్పర్యం ఏం చెప్తున్నానంటే, ఏ జనులు బ్రహ్మదేవుని యొక్క పగటిని 1000 యుగములు పరిమితి గల దాటిగను, అట్టే రాత్రిని 1000 యుగములు పరిమితి గల దానిగను ఎరుంగుదురో, అట్టి వారు రాత్రింబగళ్ళ యొక్క తత్వమును బాగుగా ఎరింగిన వారగుదురు. ఇక్కడ బ్రహ్మదేవుడికి 1000 యుగాలు ఒక రాత్రటండి. ఇంకొక 1000 యుగాలు ఒక పగలట బ్రహ్మదేవుడికి. 1000 యుగాలు బ్రహ్మదేవుడికి ఒక రాత్రి, 1000 యుగాలు ఒక పగలు. ఇక్కడ చెప్తున్నారు, బ్రహ్మలోకం వరకు సమస్త లోకాలు కాలమునకు లోబడినవే. క్షయశీలములను పరిణామవంతములను జన్మ కారణములను క్రిందటి శ్లోకంలో తెలుపబడినది. అంటే బ్రహ్మలోకం వరకు ఉన్న లోకాలన్నీ కూడా క్షీణింపబడేవే. అవన్నీ కూడాను అవన్నీ వెళ్తూ వస్తూ ఉన్న లోకాలే. ఇక్కడ బ్రహ్మదేవుడి యొక్క కాల పరిమితిని సూచిస్తున్నారనమాట. తద్వారా బ్రహ్మలోకమును కాలమును లోబడియే ఉన్నదని భావము. అంటే దాని ద్వారా బ్రహ్మలోకం కూడా కాలానికి లోబడే ఉన్నది అని భగవానుడు చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు పగలు 1000 మహాయుగముల కాలము, అట్లే అతని రాత్రి 1000 మహాయుగములు. ఈ ప్రకారంగా బ్రహ్మదేవుని ఒక రోజు 2000 మహాయుగాల కాల పరిమితి కలిగి ఉన్నది. మహాయుగం అనగా 43,60,000 సంవత్సరాలట. బ్రహ్మదేవుడి ఒక పగలు ఒక మహాయుగము, పగలు ఒక మహాయుగము, రాత్రి ఒక మహాయుగము. అంటే 2000 మహాయుగాల కాలము బ్రహ్మదేవుడికి ఒక రోజు. అంటే 43,20,000 సంవత్సరాలట. 2 మహాయుగాలంటే 43,20,000 సంవత్సరాలైతే బ్రహ్మదేవుడికి ఒక రోజు. మనకి ఇన్ని సంవత్సరాలు, బ్రహ్మదేవుడికి ఒక రోజు. ఇక్కడ కలియుగము 4,32,000 సంవత్సరాలు. ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలు. కలియుగానికి 2 రెట్లు. కలియుగం 4,32,000 సంవత్సరాలైతే ద్వాపర యుగము దానికి డబల్ అంటండి. త్రేతాయుగము కలియుగానికి 3 రెట్లు, అంటే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగము. కృతయుగము లేక సత్యయుగము 17,28,000 సంవత్సరాలు, అంటే కలియుగానికి 4 రెట్లు సత్యయుగం. ఇవన్నీ ఈ 4,32,000 సంవత్సరాలు ఏమైనాయి? ఒక మహాయుగం అయ్యింది. అది బ్రహ్మదేవుడికి ఒక పగలయ్యింది. మళ్ళీ ఈ కలియుగము, ఈ ద్వాపర యుగము, త్రేతాయుగము, ఈ సత్యయుగము ఇవన్నీ మళ్ళీ కలిసి దీన్నే సత్యయుగాన్ని కృతయుగము అని కూడా అంటారు.
సత్యయుగాన్నే కృతయుగము అని కూడా అంటారు. అంటే 4 యుగాలు ఉన్నాయి. కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కృతయుగము లేదా సత్యయుగము. ఈ 4 యుగాలు ఉన్నాయి. ఇప్పుడు కలియుగాంతం నుంచి మళ్ళీ మనం సత్యయుగానికి వస్తున్నాము. సత్యయుగం కలియుగానికి 4 రెట్లంట. కలియుగానికి డబల్ ఉండేది ద్వాపర యుగం, త్రిబుల్ ఉండేది త్రేతాయుగం, కలియుగానికి 4 రెట్లు ఉండేది సత్యయుగం. ఇవన్నీ కలిపి ఈ 4 లక్షల ఈ 25,000 సంవత్సరాలు కూడా ఒక మహాయాగం అయిందనమాట. అది బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. మళ్ళీ ఇన్ని మళ్ళీ కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, ఈ సత్యయుగం, మళ్ళీ ఇవన్నీ కలిపి ఇన్ని సంవత్సరాలు మళ్ళీ ఇంకో 4,40,32,000 సంవత్సరాలు మళ్ళీ ఇంకొక యాగం అయింది. అంటే ఒక పగలైంది బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవుడికి ఒక మహాయుగం, ఒక పగలు, ఒక మహాయుగం, ఒక రాత్రి. ఇట్టి యుగాలు 360 చేరితే బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరం. అట్టి సంవత్సరాలు 100,000 చేసి బ్రహ్మదేవుని ఆయుర్దాయం అవుతుందంట. దీనిని బట్టి బ్రహ్మలోకమును కాలగర్భమున ఇమిడియే ఉన్నదని, అంటే ఇక్కడ దీనికి కూడా పరిమితి ఉంది. ఇక్కడ ఎందుకు ఇంత వివరణ ఇచ్చి చెప్తున్నారంటే దీనికి కూడా పరిమితి ఉంది. కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని యుగాలు బ్రహ్మదేవుడికి కూడా అది కూడా శాశ్వతమైంది కాదు బ్రహ్మలోకం కూడా అని వివరించడం కోసం చెప్తున్నారు. ఇక్కడ ఇన్ని ఉదాహరణలు ఇచ్చారనమాట అండి. అది కూడా శాశ్వతం కాదు. ఏది శాశ్వతము అంటే సత్యలోకమే శాశ్వతము. సత్యలోకం అంటే పరమాత్మ లోకం, ఆత్మలోకం. అదే సత్యము, అదే శాశ్వతము. ఇవన్నీ కూడా ఇన్ని వేల యుగాలు ఇవన్నీ కూడా గడిచిపోతున్నాయి కదా. మరి ఎన్నో మహాయాగాలు అయిపోయినాయి, ఎన్నో రోజులు గడిచిపోయాయి బ్రహ్మదేవుడికి కూడా. అంటే ఇవి కూడా గతించిపోయేవే. కానీ ఆత్మ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండేది. ఆ పరమాత్మే ఎప్పుడు శాశ్వతుడు. ఇరవై 4వ శ్లోకం చూద్దామండి. ఈ అధ్యాయం పెద్ద ఎక్కువ లేదు, ఈ రోజు అయిపోతుంది. ఒక శ్లోకం 2 శ్లోకాలు ఉన్నాయి అంతే. ఈ రోజుతో ఈ అధ్యాయం అయిపోతుంది. అంటే ఇంకా మిగిలినవన్నీ కూడా మనకి తెలిసినవే ఇంకా వర్ణిస్తూ పరమాత్మని ఎలా తెలుసుకోవాలి, మనకి ఇంతకు ముందు చెప్పినవే అధ్యాయాల్లో ఉన్న శ్లోకాలకి బాగా అనుసంధానంగా ఉన్నాయి. అందుకని నేను ఇంకా అవన్నీ చెప్పట్లేదు. 24వ శ్లోకం. అగ్నిర్జ్యోతి రహశుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జన. అగ్నిర్జ్యోతి రహశుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జన. అగ్ని ప్రకాశము పగలు, శుక్లపక్షము 6 నెలలుగా ఉత్తరాయణము. ఏ మార్గమందు గలదో ఆ మార్గం నందు వెడలిన బ్రహ్మవేత్తలు అగు జనులు బ్రహ్మమునే పొందుచున్నారు. అంటే ఇక్కడ ఉత్తరాయణం దక్షిణాయనాల గురించి చెప్తున్నారనమాట అండి. ఇంకొక శ్లోకంలో ఏం చెప్తున్నారంటే 25వ శ్లోకం. ధూమో రాత్రిస్తదా కృష్ణ సన్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. దీని తాత్పర్యం ఏంటంటే పొగ రాత్రి కృష్ణపక్షము 6 నెలలుగా దక్షిణాయనము. ఏ మార్గమున కలదో ఆ మార్గమున వెడలిన సకామ కర్మయోగి చంద్ర సంబంధమైన ప్రకాశము నుండి మరలా వెనుకకు వచ్చుచున్నాడు, తిరిగి జన్మించుచున్నాడు. ఇక్కడ శుక్లపక్షము కృష్ణపక్షము చెప్తున్నారు. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే శుక్లపక్షము అంటే జ్ఞానము, వెలుగు. కృష్ణపక్షము అంటే చీకటి. రెండు ఉన్నాయి. శుక్లపక్షము 6 నెలలు దక్షిణాయనం అంటారు, 6 నెలలు ఉత్తరాయణం అంటారు, 6 నెలలు దక్షిణాయనం అంటారు.
అంటే ఈ ఉత్తరాయణం అనేది జ్ఞానము, వెలుగు. అందుకే చూసారా, దక్షిణాయనం నుంచి విష్ణుమూర్తి శయనిస్తాడు, నిద్రపోతాడని చెప్తారు కదా. ఏకాదశి నుంచి, ఎప్పటి నుంచి, తొలి ఏకాదశి నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. ఆ దక్షిణాయనంలో ఆయన విశ్రమిస్తాడట. అంటే అది చీకటి. ఈ ఉత్తరాయణంలో మళ్ళీ మేల్కొంటాడు. అందుకని ఉత్తరాయణంలో చనిపోతే ఆ ఆ విష్ణుమూర్తిని చేరుకుంటారు అని చెప్తారు. ఫిబ్రవరి నెలలో వస్తుంది ఉత్తరాయణం, పండగెళ్ళిన తర్వాత. ఆ ఉత్తరాయణం 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం. అంటే ఈ 6 నెలలు కనుక నువ్వు సాధన చేసుకుంటే, నిద్రపోవడం అంటే ఏంటి, సాధన చేసుకోవాలి. ఈ 6 నెలలు సాధన చేసుకుంటే నువ్వు ఈ మిగిలిన ఆ ఆ జ్ఞానాన్ని పొంది ఎక్కడికి వెళ్తావు, బ్రహ్మాన్నే పొందుచున్నావు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ వివరణ ఏంటంటే సాధన కోసం, సాధన కోసం చెప్పేది శుక్లపక్షము కృష్ణపక్షము గురించి. అంటే పరమాత్మ, భగవంతుడు నిద్రపోతాడండి. ఆ విష్ణుమూర్తి కూడా ఈ 6 నెలలు, ఈ కృష్ణపక్షం 6 నెలలు సాధనలో ఉంటాడు. సాధనలో ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి, శుక్లపక్షానికి వచ్చేసరికి మెలకువలో ఉంటాడనమాట. ఆ సాధన, ఈ అంటే ఇది మనకి ఏంటంటే సాధనకి గురించి చెప్తారు. ఈ కృష్ణపక్షము శుక్లపక్షము అనేది, మనం కృష్ణపక్షం అంతా కూడా సాధన చేసుకోవాలి. ఆ సాధనలో ఉన్నప్పుడు మనము ఆ జ్ఞానాన్ని పొందుతాము. అంటే మరలా మనం ఆ ఉత్తరాయణంలో శరీరాన్ని విడిచిపెట్టడం అంటే, ఎప్పుడైతే జ్ఞానంతో మనం శరీరాన్ని విడిచిపెట్టామో, ఈ సాధన ద్వారా మనం జ్ఞానంతో శరీరాన్ని విడిచిపెట్టామో అప్పుడు ఆ పరమాత్మనే మనం పొందుతాము అని ఇక్కడ వివరిస్తున్నారు. ఇంకా అగ్ని, ప్రకాశము, పగలు. ఇక ఏమన్నారు, శుక్లపక్షానికి ఏం చెప్పారు, అగ్ని, ప్రకాశము, పగలు అన్నారు. అంటే అగ్ని అంటే తేజస్సు, వెలుగు. ప్రకాశము అంటే తేజస్సు. పగలు అంటే కాంతి. ఇవన్నీ కూడా కాంతికి. జ్ఞానము, ప్రకాశము. జ్ఞానమేమో ప్రకాశం అంట, అంటే వెలుగంట. అజ్ఞానమేమో చీకటి. ప్రకాశ రూపమగు బ్రహ్మజ్ఞానం కలవాడు బ్రహ్మమునే పొందుతున్నాడు. దేహమును వీడునప్పుడు, దేహంతో కూడి ఉన్నప్పుడును కూడా అతడు బ్రహ్మస్వరూపమునే ఉండును. అంటే దేహంలో ఉన్న, దేహాన్ని విడిచిపెట్టేసిన బ్రహ్మస్వరూపంలోనే ఉంటున్నాడు. అంటే శుక్లపక్షం అంటే జ్ఞానము, వెలుగు. కృష్ణపక్షం అంటే చీకటి, అజ్ఞానము అని చెప్తున్నారు అనమాట. అప్పుడు సాధన చేసుకోవాలి. అందుకని అంటే ఎప్పుడైతే ఎవరైతే సాధన చేస్తూ ఉన్నారో వాళ్ళు జ్ఞానంతో ఆ పరమాత్మనే పొందుతున్నారు. ఎవరైతే సాధన చేయరో వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ భూమి మీద జన్మల్ని పొందుతున్నారు. సాధన చేసుకునే వాళ్ళు, జ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో ఉన్న వాళ్ళు మరణించినప్పుడు ఆ పరమాత్మనే పొందుతున్నారు. 26వ శ్లోకం చూద్దామండి. శుక్ల కృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే యాకయా యాత్య నా వృత్తి మన్యయా అవర్తతే పునః. శుక్లపక్షే శుక్లకృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే యాకయా యాత్యన వృత్తి మనన్య వర్తతే పునః. అంటే ఈ శుక్ల కృష్ణ మార్గములు రెండును జగత్తునందు శాశ్వతముగా ఉండినవిగా తలంపబడుచున్నవి. అందు మొదటి దాన్నే జన్మరాహిత్యమని, రెండవ దానినే మరలా జన్మమునని మనుజుడు పొందుచున్నాడు. అంటే మొదటిదే, రెండు ఈ జగత్తులో ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండేవని అందరూ అనుకుంటున్నారు, శుక్లపక్షం కృష్ణపక్షంను. కానీ శుక్లపక్షంలోనే జన్మరాహిత్యాన్ని పొందుతాడు, కృష్ణపక్షంలో మరలా తిరిగి జన్మను పొందుతాడు. ఇది ఒకటి మనిషిని ఊర్ధ్వంగా తీసుకెళ్ళి వెళ్ళిపోతే, ఒకటి మనిషిని అధోముఖంగా తీసుకెళ్తుందంట. ఈ ప్రకాశమగు జ్ఞాన మార్గాన్ని అనుసరించేవాడు జన్మరాహిత్యాన్ని పొందునని, అంధకార రూపముగా అజ్ఞాన మార్గము అనుసరించువాడు మరలా జన్మమును పడేయవలయునని, సంసారము నుండి పుట్టుచుండునని తెలియజెప్పబడుతుందన్నమాట.
శుక్లపక్షము అంటే ఈ జ్ఞానంతో ఉండేవాడు, ఆత్మజ్ఞానంతో ఉండేవాడు ఇంకా మరలా ఆ పరమాత్మనే పొంది పునర్జన్మ లేకుండా ఉంటాడని, ఈ యొక్క అజ్ఞానంలో ఉన్నవాడు మరలా మరలా, అజ్ఞానం అంటే చీకటి, ఆ అజ్ఞానంలో ఉన్నవాడు మరలా మరలా ఈ యొక్క భూమి మీద జన్మ తీసుకుంటూ ఉంటాడని చెప్తున్నారనమాట. 28వ శ్లోకం చూద్దాం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉప్పైతి చాద్యం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉప్పైతి చాద్యం. యోగి అయినవాడు దీనిని అంటే ఈ అధ్యాయమును చెప్పబడిన అక్షర పరబ్రహ్మ తత్వమును ఎరింగి వేదములందును యజ్ఞములందును దానములందును తపస్సులందును ఏ పుణ్యఫలం చెప్పబడినదో దాన్నంతను అతిక్రమించుచున్నాడు. దానిని మించిన పుణ్యఫలమును పొందుచున్నాడు. అంటే మరియు అనాదియగు సర్వోత్తమ స్థానమును పొందుచున్నాడు. యోగి అయిన వాడు ఏం చేస్తున్నాడంట, వేదాల్లో ఈ యజ్ఞాల్లో దానాల్లో ఏదైతే చెప్పారో, దానాల గురించి వేదాల్లో ఏదైతే చెప్పబడిందో దాన్ని అనుసరించి ఈ యొక్క జీవితాన్ని అతిక్రమించి చక్కగా ఉన్నత స్థితిని పొందగలుగుతున్నాడు. ఆ యొక్క పరమాత్మ స్థితిని పొందగలుగుతున్నాడు యోగి అయిన వాడు అని చెప్తున్నారు. మనకి ఇక్కడ వేదాల వలన, యజ్ఞాల వలన, తపస్సుల వలన, దానముల వలన కొంత పుణ్యం జీవనకు కలుగుతుంది. కానీ ఆ పరమాత్మను ధ్యానించి యోగి ఏమవుతున్నాడంట, ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఉండి యోగి వాటిని అన్నిటినీ దాటివేయుచున్నాడు. ఇక్కడ దానాల వల్ల, ఈ పుణ్యాల వల్ల ఫలితం కలుగుతుంది, కానీ అది కొంతవరకే ఉంటుంది. కానీ ఎవరైతే అంతర్ముఖం అయ్యారో, ఒక యోగి అయ్యాడో వీటిలన్నిటికన్నా ఉత్తమమైన ఫలితాన్ని పొందుతున్నాడు అంతర్ముఖం అవడం ద్వారా. మనకి ఇంతకు ముందు శ్లోకంలో తెలుసుకున్నామండి. 2వ అధ్యాయంలో చెప్పాడు ఏంటంటే, వేదాలలో చెప్పబడినట్టు ఆ యొక్క మొదటి వాటినే తీసుకుంటున్నారు. అంటే మనము ఇక్కడ 3 రకాలు, తమోగుణము, రజోగుణము, సత్వగుణము చెప్పాడు. నువ్వు వీటిని దాటి వీటికి అతీతంగా నిర్ద్వంద్వ నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని చెప్పాడు. నువ్వు వీటికి అతీతంగా ఉండి నిత్యము శుద్ధ సాత్విక స్థితిలో ఉండి ద్వంద్వాలకు అతీతంగా ఉండి యోగక్షేమాల గురించి ఆలోచించకుండా ఆత్మస్థితిలో ఉండమని అర్జునుడికి వివరించాడు. అంటే వేదాల్లో చెప్పబడినటువంటి ఆ 3 విషయాలనే అందరూ తీసుకుంటున్నారు. ఆ పుణ్యాలు ఇది చేస్తే వస్తుంది, ఈ వీటిల్లోనే అందరూ ఉంటున్నారు. శ్లోకం చెప్తానండి. త్రైగుణ్యం విశ్వవేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వ నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అంటే ఈ త్రిగుణాల గురించి వేదాల్లో మొత్తం అన్ని గుణాల గురించి చెప్పారు, నిర్గుణం వరకు. కాకపోతే ఈ 3ంటినే అందరూ తీసుకుని ఈ 3ంటి వల్ల వచ్చే ఫలితాలే వాళ్ళకి నచ్చుతున్నాయి కాబట్టి ఈ త్రిగుణాలలోనే ఉంటున్నారు. ఈ త్రిగుణాలలో ఉన్న వాళ్ళు ఈ పుణ్యం కోసం, ఈ ఫలాల కోసం, వీటి కోసం ఆశిస్తూ, అంటే తమోగుణము, రజోగుణము, సత్వగుణము, ఈ తమోగుణం కన్నా రజోగుణం బెటర్, రజోగుణం కన్నా సత్వగుణం.
అంటే ఈ సత్వగుణం అన్నిటిలోకి మంచిదే, కాకపోతే ఇది కూడా ఇది మంచి, ఇది చెడు, ఇది పుణ్యము, ఇది పాపము, ఈ అన్నిటిని బేరీజ్ వేస్తూ ఉంటుంది. దాన్ని కూడా దాటి నువ్వు శుద్ధ సాత్విక స్థితిలోకి వెళ్ళు. శుద్ధ సాత్విక స్థితిలో గనక ఉంటే నువ్వు అంటే నిర్గుణ తత్వంలో ఉంటావు. నిర్గుణ తత్వంలోకి వెళ్ళాలి మనము అని చెప్పారు. నిర్గుణుడిగా అవ్వాలి అంటే నిర్యోగక్షేమ, నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అన్నాడు. ద్వంద్వాతీత నిర్ద్వంద్వో నిర్యోగక్షేమ నిత్య సత్వస్థో అని చెప్పాడు. అంటే నిత్యము శుద్ధ సాత్విక స్థితిలో అంటే ఆత్మస్థితిలో ఉండి, అప్పుడు మనకి అర్థం అయ్యి కానట్టు అనిపిస్తుంది. ఆ ముందు అధ్యాయంలో అన్ని వివరించేశాడు. మొత్తం బుక్లో 18 అధ్యాయుల యొక్క వివరణ ముందు 2 అధ్యాయాలు ఇచ్చేశారు. కాకపోతే అక్కడ క్లుప్తంగా ఇచ్చాడు. మళ్ళీ దాని గురించి పూర్తిగా వివరంగా ఇస్తున్నారు. అక్కడ చెప్తే మనకు అర్థం కాదు. ఇదేంటి ఇలా ఉండమని, ద్వంద్వాలకు అతీతంగా యోగక్షేమాలు ఆలోచించకుండా ఉండమన్నారు అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వింటున్న తర్వాత ఓహో కరెక్టే అని మనకి అర్థమవుతుంది అనమాట. నిత్య సత్వస్థో నిర్ద్వంద్వ నిర్యోగక్షేమ ఆత్మవాన్ అన్నాడు. ఆ వేదాలలో చెప్పబడినటువంటి ఆ అన్ని గుణాల గురించి చెప్పాడు. కానీ ఆ త్రైగుణ్య విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్నే జనాలను ఆకర్షిస్తున్నారు, వాటిల్లోనే ఉంటున్నారు. కానీ ఇది దాటి వెళ్ళినప్పుడు ఇక్కడ అదే వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం. వాటి వల్ల వేదాల్లో చెప్పబడినటువంటి ఈ త్రైగుణ్య విషయాల వల్ల చెప్పబడినటువంటి వాటిల్లోనే ఆ పుణ్య ఫలాల్లోనే ప్రజలు చిక్కుకొని వాటి కోసమే తప్పిస్తూ వాటి కోసమే పనులు చేస్తూ ఉన్నారు. దానివల్ల మాకు కొంచెం ఫలితం వస్తుంది. ఏమొస్తుంది? ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున అన్నాడు కదా. అంటే ఆ బ్రహ్మలోకం నుంచి భూలోకం నుంచి బ్రహ్మలోకం వరకు ఉన్న ఈ 6 లోకాల్లోనూ అవి ఏమన్నారు? స్వర్గలోకాలు అన్నారు. ఇప్పుడు మనం ఈ వేదాల్లో చెప్పండి, ఈ యజ్ఞాలు, ఈ తపస్సులు, ఈ దానాలు, ఈ ధర్మాలు ఇవన్నీ చేయడం వల్ల మనం పుణ్యాన్ని పొందుతున్నాము. కానీ ఆ లోకాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చేస్తున్నాము. ఈ తిరిగి వచ్చే లోకాల్లోకి వెళ్తున్నాము. కానీ ఎప్పుడైతే నువ్వు అంతర్ముఖం అయ్యావో ఆ అంతర్ముఖం అయినప్పుడే నువ్వు సత్యలోకాన్ని చేరుకుంటావు అన్నాడు. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా పుణ్య ఫలాల్ని ఇస్తున్నాయి. కానీ అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి చాద్యం అన్నాడు. ఈ అన్నిట్లకన్నా అత్యంత ఉత్తమమైనది యోగి స్థానము. నువ్వు యోగి స్థానంలో ఉండు అని చెప్తున్నాడు. ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండడమే ఈ అన్నిటిని దాటేస్తుందట. నువ్వు ఎప్పుడైతే అంతర్ముఖం అయ్యావో నీ యొక్క సమస్త పాపాలు దగ్ధం చేయబడతాయి అని చెప్పాడు కదా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు అంతర్ముఖం అయ్యావో నీ యొక్క సమస్త కర్మలు కూడా అందులో వేల్చబడుతున్నాయి. ఆ అగ్నిలో, ఆ జ్ఞానాగ్నిలో సమస్త కర్మలు కూడా దగ్ధం అయిపోతున్నాయి. నువ్వు ఈ అన్నిటిని దాటేస్తున్నావు. దాటేసి ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు నువ్వు అత్యున్నతమైన స్థితిని పొందుతున్నావు. ఒక యోగి ఎవరైతే సాధన చేస్తూ ఉన్నాడో ధ్యాన సాధన, ఆ యోగి అన్నిటిని దాటి అత్యుత్తమైన స్థితిని పొందుతున్నాడు. అప్పుడు ఆ యొక్క ఆత్మజ్ఞానంతో కూడిన పనులు మనం చేస్తాము. ఆ యొక్క ఏదైతే ఉందో నిష్కామ కర్మ, అప్పుడు ఈ జ్ఞానం వల్ల మనం అటువంటి పనులు లోక కళ్యాణ కార్యక్రమాల్లో పాల్గొంటాం అనమాట. ఆ తర్వాత మళ్ళీ చెప్పాడు మనకి, నువ్వు అకర్ముడుగా ఉండొద్దు, కర్మలే చెయ్యని. అంటే ఇంకా తర్వాత నేను ఇది పొందేశాను కదా అని కాలు మీద కాలేసి కూర్చుంటే ఎలా గడుస్తుంది ఈ భూమి మీద జీవితం? చెయ్యాలి. అన్నీ కూడా ఈ ఆత్మలోనే ఇమిడి ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఇంకొక లైన్ చెప్తున్నానండి. ఇదే పరమాత్మ ధ్యానము, బ్రహ్మ విజ్ఞానము. దానికి చదువులతో గాని, తపస్సుతో గాని, యజ్ఞాలతో గాని, దానాలతో గాని పని లేదు. మనశుద్ధియే, హృదయ పవిత్రతయే, నిర్మల భక్తియే దానికి కావాల్సింది. అంతర్ముఖం అవి మనం ఆ యోగ స్థితిని పొందడానికి, మనం ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ విద్య నేర్చుకోవడానికి
ఈ చదువులతో పని లేదు, తపస్సులతో పని లేదు, ఈ యజ్ఞ యాగాదులతో పని లేదు. నువ్వు ఆత్మ విద్యను నేర్చుకోవడానికి ఏమీ అవసరం లేదు. ఏముండాలంట? మనస్సు శుద్ధిగా ఉండాలంట, హృదయం పవిత్రంగా ఉండాలి, నిర్మల భక్తి ఉండాలి. ఈ మూడే ఆత్మ విద్య నేర్చుకోవడానికి, ఆత్మ జ్ఞానాన్ని మనం పొందడానికి కావాల్సినవి ఏంటంటే ఈ మూడును. అది కలవారు ఆత్మజ్ఞాని ప్రాప్తి ద్వారా తక్కిన పుణ్యములన్నిటినీ దాటివేచెదరు. దీని అర్థము పైన తెలిపిన దానాదులను వేద పఠనాదులను ఉపేక్షించవలనని కాదు, వానిని నిష్కామముగా ఆచరించుచు క్రమముగా చిత్తశుద్ధిని బడిసి ఆత్మానుభూతియే మహాపుణ్యము పొందవలెను. చెప్పాను కదండి, ఇది చేస్తున్నాం కదా అని అవన్నిటిని వదిలేయమని కాదు. మనం చేసే పనుల్ని ఈ లోక కళ్యాణ కార్యాలు చేస్తూ మనం అన్ని విద్యల్లోకి ఆత్మ విద్యే గొప్పది. నీకు ప్రాపంచిక చదువు లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఆత్మ విద్యను నేర్చుకోగలవు. నువ్వు అంతర్ముఖమయ్యి ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నావో నీకు ఆత్మజ్ఞానం అనేది అందుతుంది. ఆత్మ విద్యకి ప్రాపంచిక చదువులతో సంబంధం లేదు అని చెప్తున్నారు. నువ్వు యజ్ఞయాగాదులు చెయ్యకపోయినా నువ్వు ధ్యానం చెయ్యొచ్చు. నువ్వు అంతకు ముందు ఇంకేమి చెయ్యకపోయినా కానీ నువ్వు ధ్యానం చెయ్యొచ్చు. అంటే అన్నిట్లకన్నా సర్వోత్తమమైనది. సర్వోత్తమమైందని చెప్పి ధ్యానం చేసుకుని కళ్ళు మూసుకుని నేను ఇలా కూర్చుంటానంటే కాదు, ఇవన్నీ విడిచిపెట్టేమని కాదు. అంత ఉత్తమమైనవి, ఈ అన్నిటిని దాటివేసే అంత నువ్వు గొప్ప స్థితిని పొందగలవు అని చెప్తున్నారు. ఈ ఆత్మను అనుభూతి చెందడమే మహాపుణ్యము. ఆ పుణ్యాన్ని పొందాలి. ఇదే అక్షర పరబ్రహ్మ యోగము. అంటే అక్షర పరబ్రహ్మము అంటే ఆ శాశ్వతమైన పరమాత్మని స్థితిని మనం ఎలా పొందాలో ఇక్కడ మళ్ళీ ఇంకొంచెం మరింత వివరణగా ఈ అధ్యాయంలో తెలియజేశారండి. ఈ అధ్యాయం అయిపోయింది, 8వ అధ్యాయం. అంటే మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ కూడా ఇంకా ఇంకా విపులంగా అవన్నీ వివరిస్తున్నారు. రేపు 9వ అధ్యాయం. ఇది కూడా మరీ ఎక్కువ ఉండదు, ఒక రోజుతో అయిపోతుంది. తర్వాత విభూది యోగము, తర్వాత విశ్వరూప సందర్శన యోగం. ఇవి కూడా అంటే ఇవన్నీ పరమాత్మను గురించి వివరించేవే కాబట్టి ఎవరి కాళ్ళు చదువుకున్నా అర్థం చేసుకోగలుగుతారండి. ఈ విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము కూడా అంటే విశ్వరూపాన్ని చూపించి నేను ఎవరెవరు ఏంటి అన్నిట్లోనూ ఉన్నది నా చైతన్యమే అని చూపించాడు కాబట్టి అవి ఎవరి కాళ్ళు ఆ శ్లోకం తాత్పర్యం చదివేసుకున్నా అర్థమైపోతుంది. ఈ మళ్ళీ 9వ అధ్యాయం తర్వాత మనం 12వ అధ్యాయం భక్తి యోగం గురించి చెప్పుకుందాం. ఆ భక్తి యోగము తర్వాత దైవాసుర సంపత్ విభాగ యోగము అంటే మనలో అసురీ సంపదలు ఉన్నాయి, గుణత్రయ విభాగ యోగము. అవన్నీ చాలా ముఖ్యం. ఎందుకంటే మన గుణాలు ఎలా పనిచేస్తున్నాయి, త్రిగుణాలు మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేది గుణత్రయ విభాగ యోగము. దైవాసుర సంపత్ విభాగ యోగము. దైవ సంపదలు అసురీ సంపదలు కూడా మనలోనే ఉన్నాయి, దాని గురించి వివరించేది దైవాసుర సంపత్ విభాగ యోగము. భక్తి యోగము స్వస్వరూపానుసంధానే భక్తి రీత్యా విధి అయితే ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్టు ఆ భక్తి అనేది ఏంటి, ఎలాంటి భక్తి ఉండాలి మనకి అని తెలియజేసేది భక్తి యోగం. ముఖ్యంగా చాలా తెలుసుకోవాలి, అవన్నీ తెలుసుకుందాం మిత్రులారా. థ్యాంక్ యూ మీరందరూ నాకు ఎంతో శ్రద్ధగా నేను చెప్పేది వింటున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది భగవద్గీత. ఆ భగవంతుడు మనలో ఉన్నది తెలుసుకోవాలంటే ఆత్మ పరిశీలన వల్లనే తెలుసుకోగలుగుతాము. ఆత్మ పరిశీలన లేకపోతే మనం మనలో భగవంతుడు ఉన్నది తెలుసుకోలేము. మరణంలో కూడా ఎన్ని పూజలు ఎన్ని చేసుకున్నా ఆ మరణ సమయంలో ఇంకా వేరే భావంతో ఇప్పుడు మన లేడీ గురించి చెప్పారు కదా, దాని మీద ప్రేమతోటి దాని అదే దృష్టితోటి మరణ సమయంలో పోతే ఇంకా ఆ జన్మ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు చూడండి. ఆ భావం లేకుండా ఆ మరణ సమయంలో కూడా భగవంతుని స్మరణతో ఉంటే మళ్ళీ జన్మ అంటూ లేకుండా ఉంటుందని చెప్పారు. ఇంకేంటంటే
మళ్ళీ ఏంటంటే మనం అదే అదే ఉమ్, దృష్టితో ఉంటే మళ్ళీ మళ్ళీ ఆ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఉమ్, మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటామండి. మరణ సమయంలో కూడా ఎరుగుతూ ఉండాలి. ఆ టైంలో కూడా ఎరుగుతూ ఉండాలి. ఎన్ని ఉమ్, పూజలు ఏం చేసినా కూడా ఆ టైంలో ఎరుపు లేకపోతే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. చాలా ఇంకా అసలు అన్ని తెలుసుకోవాల్సిన విషయాలేనండి. మన జీవితం గురించే మొత్తం ఆ ఉమ్, కృష్ణ పరమాత్మ మన కోసమే చెప్పినట్టుగా ఉంది ఇదంతా కూడా. ఉమ్. ఏంటంటే చీకటి ఆ, ఇదేంటి అజ్ఞానం అనేది చీకటి, జ్ఞానం అనేది వెలుగు. అదే ఇంకా శుక్లపక్షం కృష్ణపక్షం. అని చెప్పని అని అన్నారు. ఇంకా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయాలే మేడం. ఇవన్నీ మీరు భగవత్ శ్లోకాల కంటే కూడా ఎక్కువ ముందు ఈ భావం చదువుతుంటేనే బాగా అర్థం అవుతుంది మేడం. శ్లోకాల ఉమ్, వల్ల ఏం అర్థం అయ్యేది కాదు. అదే. చదువుతున్నాం, శ్లోకాలు చదువుకుంటున్నాం కానీ అర్థం అవ్వటం లేదు. మీరు ఈ భావం చెప్పబట్టే మాకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఎవరైనా అడ్మిట్ చేసుకుని మాట్లాడండి మేడంతో. ఆ మరణ భయం అనేది లేకుండా ఉంటే మన పత్రిజీ నిరూపించారండి. ఉమ్, పత్రిజీ నందా గారు కూడా అన్నారు. నందా గారు కూడానండి ఆ టైంలో ఆయన ఎవరో పక్కన ఉన్నారంట. ఆయన చెబుతున్నారండి ఆ టైంలో కూడా ఇలాగా ఉమ్, పర్ఫెక్ట్ గా అంటే మరణ మరణ సమయంలో కూడా ఇలా టంకి ఇలా చూపిస్తున్నారంట ఆయన నందా గారు కూడా. ఉమ్. ఆయన కూడా ఇరుకులో ఉన్నారండి. మళ్ళీ పత్రిజీ ఇంకా రేపు శరీరాన్ని విడిచిపెడతారనగా ఆయనకు బాగాలేదు కొంచెం ఏమో అన్నట్టుగా అని మాకు తెలిసి మేము ఈ రోజు చూడడానికి వెళ్ళాం. ముందు రోజు ఉమ్, చూడడానికి ఉమ్, వెళ్ళి లోపలికి వెళ్ళామండి. రాత్రి 8 అయిపోయింది. ఉమ్, ఇంకెవరిని ఉమ్, రాలేదు. పగలంతా క్యూలో నుంచుని సార్ని చూసి వచ్చారట జనాలందరూ. ఇంకా ఆపేశారు అన్నారు. మమ్మల్ని వెనక నుంచి తీసుకెళ్లారు పత్రి మేడం వాళ్ళ పెద్దమ్మాయి. లోపలికి వెళ్ళి ఉమ్, ఒక అర్థం ఉన్నాం, సార్ దగ్గర కూర్చున్నాం. ఉమ్, కూర్చుంటే సారు బాయ్ చెప్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఇలా ఇలా అన్నారు. ఉమ్, తర్వాత మళ్ళీ రోజు ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశారని తెలిసిన తర్వాత అర్థమైందనమాట. నేను వెళ్తున్నాను అని వీడుకోలు చెప్తున్నారని. ఆ, అది చూడండి ఎరుగుతూ ఉండటం అంటే అది. ఉమ్. ఆ, ఆయనకి తెలుసు ఆయన ఎప్పుడు వెళ్ళిపోతారో తెలుసు. అందుకే ఉమ్, వెళ్ళిన ఉమ్, వాళ్ళందరినీ పలకరిస్తూ నాకు అప్పుడు ఆ బాయ్ ఇలా చెప్తున్నారు ఏంటిది అనుకున్నాను. ఆ తర్వాత ఆయన ఆ మళ్ళీ రోజు సాయంకాలం ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశారని ఫోన్ వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది. ఓహో ఇందుకే ఉమ్, ఇలా చెప్పారు అని చెప్పి. ఓకే వీడుకోలు ఓకే. చెప్తున్నాను నేను వెళ్తున్నాను అని చెప్పేసి బాయ్ చెప్పారు. ఉమ్. ఆయన ఇంకా 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 ఉండాలి అనుకుంటే ఆయన హాస్పిటల్ గాని మందులు గాని వాడటం కానీ ఏది ఇష్టపడలేదు. ఇంకా చాలు అయిపోయింది, వచ్చిన పని అయిపోయింది అనుకున్నారు. ఉమ్, వీడ్కోలు చెప్పారు. ఆ సమయంలో అవునండి. వెళ్ళారా మీరు చూసి వచ్చారా? ఓకే ఓకే. ఉమ్, ఉమ్, వెళ్ళామండి. ఉమ్. అండి. ఇంకా 3 నెలలకు ఏం పోతారనగా మేము బెంగళూరు వెళ్ళామండి. సార్ అప్పుడు చూసాను నేను అంతే. బెంగళూరు వెళ్ళాము. ఉమ్, బెంగళూరు వెళ్ళాము. అప్పుడు సార్ బెంగళూరులో ఉన్నారు. బెంగళూరు వెళ్ళాము. ఇంతకీ ఇంకా ఇంకా మా పిల్లలంటే నాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే మా అమ్మాయి ఎప్పుడూను పత్రిజీతో ప్రయాణం చేయాలని అప్పటికి ఒక సంవత్సరం క్రితం నుంచి అనుకుంటుంది. సార్ మీరు ఉమ్, విదేశాలకు వెళ్తే చెప్పండి సార్ నేను మీతో పాటు వస్తాను. నేను మీతో జర్నీ చేయాలనుకుంటున్నాను అని అడుగుతుంది. కానీ ఉమ్, ఆయన ఆ ఒక సంవత్సరం నుంచి కూడా ఇంకా విదేశాలకు వెళ్ళలేదు. అయితే ఆ చివరగా ప్రకృతి వ్యాలీ నుంచి వస్తూ మా ఇంటి దగ్గర ఆగారు. ఆగి ఆ నైట్ ఉమ్, ఉన్నారనమాట. ఆ మర్రోజు పొద్దున్న వెళ్ళేటప్పుడు మా బాబుకి కూడా సార్ కూడా వెళ్ళాలనిపించింది. ఆడప్పటి ఉమ్, వరకు ఎప్పుడు చెప్పలేదు వెళ్తానని. ఇంక సరే వాడు కూడా ఉమ్, వెళ్తానంటున్నాడు. నాకెందుకో అప్పటి వరకు ఎన్ని రకాలుగా పంపిద్దామన్నా వీళ్ళు వెళ్ళాలనుకున్నా అవ్వలేదు. ఆ చివరి ఆ రోజు నాకు ఇంకా ఏమో ఇప్పుడు వెళ్ళిపోతావమ్మా సార్ కూడాను అని అన్నాను. మా అమ్మాయి ఏమో ఫ్రెండ్ ఉమ్, పెళ్లికి బెంగళూరు వెళ్ళి వచ్చి హైదరాబాద్ లో ఉంది. సాహితీ హైదరాబాద్ లో ఉంది కదా ఉమ్, మీరిద్దరు వెళ్ళిపోతారు సార్ కూడా అంటే అన్నాడు.
సార్ని మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు సార్, పిల్లలు మీతో వస్తారట అంటే, నేను హైదరాబాద్ వెళ్ళి ఇప్పుడు అక్కడ మీటింగ్ ఉంది, అది చూసుకుని నేను బెంగళూరు వెళ్తాను మేడం, రమ్మనండి, అయితేను హైదరాబాద్ వచ్చేమనండి నాకు మీటింగ్ అయ్యేసరికి అన్నారు. అప్పుడు బాబు మళ్ళీ రోజు ఇక్కడ నుంచి బయలుదేరి సార్ ముందు వెళ్ళిపోయారు. ఆ మా అమ్మాయిని తీసుకుని కడతాలకి వెళ్ళాడు అనమాట అండి సార్ బయలుదేరే టైంకి. ఇంకా అక్కడ నుంచి సార్ వీళ్ళకి మా కారులోనే వీళ్ళతో పాటే కూర్చుని 3-4 రోజులు అక్కడ నుంచి కడతాల నుంచి బెంగళూరు వరకు మధ్యలో ఉన్న చాలా ఊర్లో ఆగడం, అక్కడ పిరమిడ్ ఓపెనింగ్లని అవని ఇవని ఇవన్నీ చూసుకుంటూ వీళ్ళని తీసుకుని బెంగళూరు వెళ్ళారు అనమాట. వీళ్ళు అలా సార్తో పాటు జర్నీ చేసి బెంగళూరులో సార్ ఆ దిగిన తర్వాత అక్కడ మళ్ళీ సార్తో ఇంకో 2 రోజులు వీళ్ళు ఉండి వచ్చేసారండి. అంతే. సార్ ఆ తర్వాత ఎక్కడికి ప్రయాణం చేయలేదు. అవునవును. అవును. ఇది ఇంకా తర్వాత ఎక్కడికి ప్రయాణం చేయలేదు. కానీ ఆ చివరి ఆ ఆ ఆ సమయాల్లో వీళ్ళకి అవకాశం దొరికింది. లేకపోతే ఇంక మరలా సార్తో ప్రయాణం చేసే అవకాశం రాదు కదండి వీళ్ళకి. అంతలా ఉంది మా చెయ్యాలని. ఆ విధంగా నెరవేరిందనమాట. అవునండి. అవునండి. ఓకే మేడం. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మేడంతో అన్మ్యూట్ చేసుకొని. ఏం మాట్లాడొచ్చా మేడం? మాట్లాడండి. నమస్తే మేడం. అన్నపూర్ణ మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇవి లోకాలు చెప్పారు కదా, భూవర్లోకం, సత్యలోకం, మళ్ళీ నిదానంగా చెప్పండి ప్లీజ్. చెప్తాను. భూలోకము, భువర్లోకము, ఓకే, సువర్లోకము, 1 minute. ఓకే, సువర్లోకము, మహాలోకము, 1 minute. ఓకే సార్. ఓకే ఓకే మేడం. జనాలోకము, జనాలోకము, జనారా? జనాలోకం. జనాలోకం. ఓకే మేడం, చెప్పండి ఇంకా. తపోలోకము. తపోలోకమే బ్రహ్మలోకము. తపోలోకము. తపోలోకం ఎన్ని? 7 అయినాయి, 6 అయినాయి. ఇంకొకటి 7 లోకాలు అన్నారు కదా. సత్యలోకం. సత్యలోకం రాసినాను. భువర్లోకము, సత్యలోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము. ఇంకొకటి కావాలి. సత్యలోకం రెండవదండి. భూలోకము, భూలోకము, సువర్లోకము, మహాలోకము, జనాలోకము, తపోలోకము, తర్వాత చివరిది 7వది సత్యలోకం. సత్యలోకం 8వది. ఓకే. అదే ఇప్పుడు భువర్లోకము రాశాను, సువర్లోకము రాశాను, జన తప్పు. మీరు భూలోకం రాయలేదమ్మా, మీరు భూలోకం రాసుకోలే. భువర్లోకం ఫస్ట్ భువర్లోకం రాశాను మేడం. భూలోకం ఫస్ట్ది. భూలోకమా? భూలోకము, భువర్లోకం. ఓకే ఓకే మేడం. అంటే 1 minute. 7వది సత్యలోకం అండి, చివరిది. మనం చేరుకోవాల్సింది సత్యలోకానికి. సత్యలోకానికి చేరుకుంటే ఇంక పునర్జన్మ ఉండదని చెప్పారు. ఓకే, ఫస్ట్ ఏది మేడం చెప్పండి. భూలోకము. భూలోకం ఫస్ట్ 1. అవి వెనక ముందు రాశాను ప్లేస్. భువర్లోకము, సువర్లోకము, సువర్లోకము 2వది. ఓకే, 3వదా? ఓకే. 2వది భువర్లోకం మేడం. ఓ పంచైనా నేను వాట్సాప్ లో ఈ గ్రూప్ లో పెట్టైనా ఇవన్నీ 7 రాసి పెట్టండి. ఓకే మేడం, ఓకే, అందరికి వస్తుంది. థ్యాంక్ యూ మేడం, పెట్టేసేయండి. రాశాను అవి 1, 2, 3 అవి వెనక. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. మేము కూడా రేపు అనంగా సారు దేహం ఇడుస్తారు అనంగా, రేపు అనంగా మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం మేడం, నారాయణపేట నుంచి.
ఉమ్, చాలా మంది, చాలా మంది క్యూ, మీరు ఉమ్, అన్నట్టు చాలా మంది ఉన్నారు. కానీ ఉమ్, కడసారి ఆయన దర్శనం దొరికింది, చాలా సంతోషం అనిపించింది. ఉమ్, అందరికీ ఆశీర్వాదం ఇచ్చారు, ఉమ్, ప్రతి ఒక్కరికినూ ఆశీర్వాదం ఇచ్చారు. ఉమ్, పోయి వెళ్ళి వచ్చాము. ఒక ఆ, ఆ, 10-20 మంది వెళ్ళాం మేము. ఉమ్, 20 మంది, 20. సో చాలా ఆ రోజు చాలా ఇది అయింది. ఉమ్, ఇంకా ఇక ఆ రోజైతే ఇంకా పూర్తిగా మంది అయితే పట్టలేదు. ఈ దేహం ఇచ్చిన రోజు అయితే ఇక పూర్తిగా ఉమ్. వెళ్ళొచ్చాం సార్. మేము కూడా వెళ్ళొచ్చాం మేడం. ఓకే. ఓకే. అండి. మీరు చాలా బాగా చెప్తున్నారు మేడం, చాలా విడదీసి ప్రతి ఒక్క మాట దీంట్లో చాలా బాగా చెప్తున్నారు మేడం. ఆ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా అర్థమవుతుంది. చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం, మీకు శతకోటి ధన్యవాదములు. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. మేడం. చాలా చాలా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నాగరత్నం గారు. ఓకే అండి, ఎవరు మాట్లాడతారండి? ఇంకా నిర్మల గారు మాట్లాడతారా? నమస్తే అమ్మా అన్నపూర్ణ గారు, నమస్తే. నమస్తే అండి. నమస్తే. చాలా బాగా చెప్పారు. మనము ఎంత అప్రమత్తతో ఉండాలో అనేది ఆ చాకలివాడి కథతోటి ప్రతి క్షణం ఒక ఇది కాదు, ఎప్పుడైనా సరే ఆ నిద్దట్లో కూడా మనం ఎంత అప్రమత్తతగా ఉండాలో, ప్రతి క్షణం కూడా అప్రమత్తతగా ఉండాలి అనేది చక్కగా చెప్పారు. ఆ చాకలివాడి కథ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు. ఆ, తర్వా- తర్వాత మీరు చెప్దాం అనుకున్నాను. నెక్స్ట్, హిరణ్య గర్భుడు అంటే ఏంటో తెలియలేదు అన్నారు కదా. హిరణ్యము అంటే బంగారం అమ్మ, హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మ అని అర్థం. ఏంటండి? హిరణ్యము అంటే బంగారం. హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మ. బ్రహ్మ, బ్రహ్మ. ఓ, అది. నెక్స్ట్ అందుకైతే బ్రహ్మలోకం గురించి కూడా వివరించారు. అదే బ్రహ్మ కూడా నశించిపోయేదే అని చెప్పి మనకి వివరించారు కదా. అదే అదే. ఆ విరాట్ పురుషుడు లేక హిరణ్య గర్భుడు అన్నారు. అదే అదే ఆ బ్రహ్మలోకం కూడా నశించిపోయేది, అందుకనే నశించిపోయే దానిలోనే చెప్పారు అది కూడాను. అదే అక్షరము క్షరము లేనిది అంటే క్షయము లేనటువంటిది అని అర్థం. అది కూడా క్షయము అంటే నశించినటువంటిది అక్షరము అంటే అని. నెక్స్ట్, ఈ బ్రహ్మలోకాలు మనకి ఉత్తరాయణం దక్షిణాయనం గురించి చక్కగా వివరించారు. ఉత్తరాయణం దక్షిణాయనం అనేది వెలుగును, దక్షిణాయనంలో వచ్చి ఇది కృష్ణపక్షం అని, ఇది శుక్లపక్షం అని చక్కగా అది బాగుంది. అది కూడా ఎప్పుడన్నీ మనం ఒక్కొక్కటి చూస్తూ ఉంటే దీంట్లో భగవద్గీతలో మనం వచ్చే నిత్య జీవితంలో ప్రతిదీ ఒక్కొక్క మాటని ఎందుకు ఉపయోగిస్తున్నారా, ఎందుకు ఇది చెప్తున్నారా అనేది దీంట్లో అంశాలన్నీ చక్కగా వివరణగా చెప్తున్నారు మీరు ఒక్కొక్కటి. చాలా అద్భుతంగా ఉందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈ జ్ఞానాన్ని, ఇంత జ్ఞానాన్ని అందిస్తున్నందుకు, మాకు ఈ చివరి దశలో దీన్ని పొందుతున్నందుకు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలని భగవంతుడు నిరంతరం ఇవ్వాలని కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీరందరూ అంత చక్కగా రిసీవ్ చేసుకుంటున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకెవరు మాట్లాడతారండి? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడంతో. మేడం చాలా మాట్లాడండి చంద్రకళ గారు. థ్యాంక్ యూ మేడం. అరుణ గారు మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం, మాట్లాడండి. మేడం నమస్తే మేడం, చాలా వివరంగా చెప్తున్నారు మేడం. చాలా థ్యాంక్ యూ మేడం, చాలా థ్యాంక్ యూ. నమస్తే మేడం. థ్యాంక్ యూ. నమస్తే. ఓకే అండి. నమస్తే మేడం. నమస్తే అండి.
చాలా చక్కగా వివరిస్తున్నారు మేడం. నిదానంగా ఓపికగా కూర్చొని నిజంగా చాలా అద్భుతంగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఓకే మాస్టర్స్. మరి లీవ్ అయిపోతాను. మధ్యాహ్నం కలుద్దాం. ఇష్టవక్ర గీత. ఓకే అండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మీ శ్రద్ధకి. ఓకే ఓకే మేడం. మీరు అద్భుతంగా చెబుతున్నారు కాబట్టి అందరు శ్రద్ధగా వింటున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. చెప్తే